7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి మా మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. నన్ను బలపరిచినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, అనేక మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో మా మహిళా నాయకులు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ నాయకులు, అదేవిధంగా మాకు పనిచేసినటువంటి ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ రకరకాల పద్ధతులలో బలపరిచినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కోవడం కోసం కావచ్చు, ప్రశ్నించుకోవడం కోసం కావచ్చు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడి ఉంటుందనే మాట ఏదైతే మేము చెప్పినామో దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు, దౌర్జన్యకాండ కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని మరి మా పక్షం పైన రకరకాల కుట్రలు, కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, మా గొంతుక వినిపిస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో 22 కావచ్చు, లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు, మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కని కావచ్చు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి, మరి మంతిని ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం వందల కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి, జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు సౌకర్యం చేద్దామనే ఉద్దేశంతో ఆగిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తాం ప్రజల కోసం. మరి అవి జరిగేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రాజెక్టుల అమలు జరగడం కోసం, జరిపించడం కోసం తప్పకుండా మరి మేము అన్న మాట ప్రకారం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.